హలో గాయస్, నమస్తే. నేను మీ మెకానిక్ జాబిద్ని. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హెచ్ఎఫ్ డెలక్స్ బండి అండి. దీని కంప్లైంట్ ఏంటి అంటే, కస్టమర్ చెప్పింది, అన్న చైన్ స్పాకెట్లు బాగా పడపడానికి సౌండ్ వస్తున్నాయి అన్న, బండి తోలుతుంటే అని చెప్పాడు. సో ఓకే అని చెప్పి చైన్ స్పాకెట్లు పోయినాయండి బాగా. దీనికి స్పాకెట్ బేరింగ్ పోయింది, అలాగే బ్రేక్ షూలు పోయినాయి. ఇంకా ఏంటంటేనండి, మైలేజ్ కూడా తక్కువ వస్తుందని చెప్పాడు. బండి అయితేనండి మైలేజ్ రావాలంటే కంపల్సరీ కార్బోరేటర్, ఎయిర్ ఫిల్టరు, ప్లగ్ ఇవి చూసుకుంటే సరిపోదండి. చైన్ స్పాకెట్ వల్ల కూడా మైలేజ్ అనేది తగ్గిపోద్దండి. ఎందుకనంటే చైన్ స్పాకెట్లు అరిగిపోయి గర్ర గర్రని సౌండ్ వస్తూ ఉంటే బండి స్మూత్గా వెళ్ళదండి. అలా స్మూత్గా వెళ్ళకుండా హార్డ్గా వెళ్తూ ఉంటుంది. దానివల్ల చైన్ స్పాకెట్ల వల్ల కూడా మైలేజ్ రాదండి బండి. చైన్ స్పాకెట్లు ఎప్పుడైనా సరే పోయినప్పుడు మనం కొత్త వేయించుకుంటే బాగుంటాయండి. అలా కాకుండా బాగా అరిగిపోయినా సరే దాన్ని లింక్ తీపించుకొని తిరుగుతా అనుకుంటే ఎదర పలచకరం కాడ చైన్ పడిపోయి మన చాంబర్ అయితే పగిలిపోయే ఛాన్స్ ఉందండి. చాంబర్ పగిలిపోతే కనుక చాలా అంటే చాలా డబ్బులు అవుతాయండి. చాంబర్ పగిలిపోతే మనకి ఆ చాంబర్ కొత్త వేసుకోవాలంటే కనీసం 4,000 అవుతాయండి. అలా కాకుండా చైన్ స్పాకెట్ కొత్త వేసుకుంటే ఒక 1,000 రూపాయలతో అయిపోద్దండి. చూస్తున్నారు కదా, దీనికి స్పాకెట్ బేరింగ్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి. స్పాకెట్ బేరింగ్ వేసుకోకపోతే పలచక్రం అనేది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అలా ఊగి ఊగి చైన్ పడిపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే స్పాకెట్ హబ్బు పగిలిపోయే ఛాన్స్ ఉందండి. చూస్తున్నారు కదా, దీనికైతే బ్రేక్ షూలు కూడా మార్చేస్తున్నానండి. బ్రేక్ షూలు అయితే మనం ఏఎస్కే బ్రేక్ షూలు వేస్తున్నాం. ఏఎస్కే కంపెనీ కూడా బాగుంటాయండి. అలాగే చైన్ స్పాకెట్లు అయితే డైమండ్ కంపెనీ వేస్తున్నానండి. డైమండ్ కంపెనీ హెవీగా ఉంటాయి, బాగుంటాయండి. సో మనం ఏ చైన్ స్పాకెట్లు వేసుకున్నా ఏది వేసుకున్నా సరేనండి, అందులో ఆ చైన్ స్పాకెట్లో వర్షాకాలం కాబట్టి వాటర్ అనేది, లేకపోతే దుమ్ము, డస్ట్ అలాంటివి వెళ్ళాయంటే చైన్ స్పాకెట్ అనేది త్వరగా పోతాయండి. మనం మాస్టర్ లాగా వేసేటప్పుడు, చైన్ మాస్టర్ లాగా వేసేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలండి 1-2 సార్లు. లేకపోతే ఎప్పుడైనా సరే రన్నింగ్ లో లాక్ ఊడిపోయే ఛాన్స్ ఉండదండి. అలా ఊడిపోయిందంటే మళ్ళీ చైన్ స్పాకెట్లు పోయే ఛాన్స్ ఉండదు, లేకపోతే చాంబర్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అర్ధంతరంగా బండి అయిపోతే వెనకాల ఎవరు వస్తున్నా వచ్చి గుద్దినా అది కూడా ప్రమాదమే. చూస్తున్నారు కదా, చైన్ స్పాకెట్లు వేసుకునేటప్పుడు అండి చైన్ కవర్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే అందులో ఉన్న మట్టి మళ్ళీ చైన్ స్పాకెట్ మీద పడి మళ్ళీ చైన్ స్పాకెట్ త్వరగా పోయే ఛాన్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేనైతే దీన్ని ప్రతి దానికి కూడా మిషన్ యూజ్ చేస్తున్నానండి. కానీ మిషన్ యాక్చువల్గా ఎక్కువ యూజ్ చేయకూడదు. చేసే బోట్లు అంటే చేసే పద్ధతిలో చేస్తే ఏం కాదండి, లేకపోతే బోల్ట్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. సో నాకు ఈ మిషన్ ఉండటం వల్ల చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి పని, ఏ పని అయినా సరే. ఇది నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, మనం అయితే బ్రేక్ షూట్ వేసేటప్పుడు బ్రేక్ క్యామ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే అసలే వర్షాకాలం బాగా దుమ్ము డస్ట్ పట్టి ఉంటుంది, ఆ బురద కూడా పట్టేసి ఉంటుంది. మనం బ్రేక్ క్యామ్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటి, మైలేజ్ వస్తాకి టైర్లు కూడా ఒక కారణమేనండి. టైర్లు సరిగ్గా లేకపోయినా మైలేజ్ అయితే రాదండి బండిది. దీనికైతే మనం ఎంఆర్ఎఫ్ టైర్ వేస్తున్నాం. అక్కడ మీకు బార్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ బార్ కోడ్ ఉన్న టైర్ అయితే ఒరిజినల్ అండి. ఎంఆర్ఎఫ్ అయినా సరే, ఈ మధ్య సిఎట్ కూడా వస్తున్నాయి బార్ కోడ్లు. ఏదైనా సరే అండి, మీరు వేసుకుంటే ఎంఆర్ఎఫ్ వేసుకుంటే ఎక్కువ ప్రిఫరెన్స్, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనమైతే ఎంఆర్ఎఫ్ టైర్ వేస్తున్నామండి. దీనివల్ల మైలేజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, అలాగే రన్నింగ్ కూడా బాగుంటుందండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ఇలాంటి